వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. 20 అంశాల ఎజెండాతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం. భీమిలి బీచ్లో కొనసాగుతున్న నేహారెడ్డి అక్రమ నిర్మాణాల తొలగింపు. తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ. ఆయా అంశాలపై పూర్తి వివరాలు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో చూద్దాం. అమరావతి నుండి శ్రీనివాస్, విశాఖ నుండి వాసు, హైదరాబాద్ నుండి అజీం, తిరుపతి నుండి రవివర్మ దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. ముందుగా మనం అమరావతి వెళ్దాం. 20 అంశాల ఎజెండాతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమైంది. రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చేనేత కార్మికులకు 200 యూనిట్ల మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం పడింది. దీనిపై మరింత సమాచారం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ సెక్రటరీ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా కొద్దిసేపటి క్రితమే ఈ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అధ్యక్షతన కొనసాగి కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుతం చూసుకుంటే పలు కీలకమైన అంశాలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని చెప్పేసి సమాచారం. ప్రధానంగా చూసుకుంటే దాదాపు 20 అజెండా అంశాలతో కూడా ప్రస్తుతం కేబినెట్ ముందుకు అజెండా ఉంచారు. ఆ అజెండాలో కూడా దాదాపు ఇప్పటికే కీలకమైన అంశాలపైన కూడా చర్చించారని చెప్పి సమాచారం. అయితే ప్రధానంగా చూసుకుంటే అయితే ప్రస్తుతం కేబినెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొన్ని కీలకమైన బిల్లులను కూడా ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన బిల్లులు ఉన్నాయి. దానికి ఇప్పటికే కేబినెట్ భేటీలో పెట్టేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించి తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే సంబంధించిన కొన్ని కీలకమైన బిల్లును కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే టీచర్స్కి సంబంధించి ప్రైవేటు టీచర్స్కు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ గురించి కూడా ప్రత్యేకంగా ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చింది. అంటే గతంలో టీచర్స్ వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించిన గందరగోళంగా ఉండేది. అయితే ఆ పరిస్థితి ప్రస్తుతం కూటమి సర్కారులో కొనసాగకుండా ఉండేది కూడా ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కూడా వాళ్ళ ఆ యూనియన్లతో కూడా చర్చించారు. దీనికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక యాక్ట్ కూడా తేవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 2025ను కూడా ప్రభుత్వం రూపొందించింది. దీనికి సంబంధించి కూడా డ్రాఫ్ట్ బిల్ ఏదైతుందో ఇది ఇప్పుడు కేబినెట్లో చర్చించారు. దీనికి కేబినెట్ కూడా అప్రూవల్ తెలిపింది. కేబినెట్ అప్రూవల్ తర్వాత దీన్ని రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో కూడా దీన్ని అసెంబ్లీ ఉభయ సభలో కూడా ఉంచుతారు. అప్పుడు అసెంబ్లీ సమావేశంలో దాని ఆమోదం పడ్డాక కూడా దీన్ని అమలులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఉపాధ్యాయుల బదిలీ పారదర్శకంగా కొనసాగించేందుకు కూడా అమలు చేసేందుకు కూడా వీలుంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016కు సంబంధించి ఒక సవరణ బిల్లును కూడా ఈరోజు కేబినెట్ ముందుకు వచ్చింది. కేబినెట్ దీన్ని కూడా చర్చించి ఆమోదం వేసింది. ప్రధానంగా చూసుకుంటే దీని ప్రకారం చూసుకుంటే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి కూడా ఒక కీలకంగా అంటే పారదర్శకంగా వాళ్ళకు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చే విధంగా కూడా ఈ సవరణ బిల్లును కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీ నంబూరు వద్ద ఏదైతే ఉందో పెద్ద కాకికి సంబంధించి కూడా ఆ కాలేజీకి సంబంధించి కూడా ఆ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో కూడా ఈరోజు దానికి ఆ యూనివర్సిటీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ ఏదైతే మున్సిపల్ స్కూల్కి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఆ ఉపాధ్యాయుల బదిలీ కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించారు. దానికి కూడా ఆమోదం తెలిపారు. అలాగే సిఆర్డీ పరిధిలో చేసుకుంటే ఏదైతే భూ కేటాయింపులో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించారు. సిఆర్డీ పరిధిలో పలు సంస్థలకు పలు అభివృద్ధి విద్యా సంస్థలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇలా పలు సంస్థలు కూడా భూ కేటాయింపులు జరిగేందుకు కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించారు. ఆ భూ కేటాయింపుల విషయంలో కూడా ఈరోజు కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపింది. అలాగే అమరావతి పరిధిలో దాదాపు సిఆర్డీలో N10 నుంచి అలాగే N13 వరకు అలాగే E1 జంక్షన్ వరకు సిఆర్డీఏ సరిహద్దులకు వరకు దాదాపు 1022 కోట్లతో కూడా భారీ 400 kV DC లైన్ ఏర్పాటు కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించారు. దానికి కూడా అమరావతిలో పూర్తిగా విద్యుత్ వెలుగులు ఉండేలా కూడా విద్యుత్ సౌకర్యానికి అంతరాయం లేకుండా కూడా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే బుడమేరు ప్రధానంగా చూసుకుంటే బుడమేరు డివిజన్కి సంబంధించి కూడా మెకానికల్ ఎలక్ట్రికల్ యంత్రాల రిపేర్లకు సంబంధించి కూడా పరిపాలనా అనుమతులు ఇస్తూ కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే కేబినెట్ భేటీలో మంత్రులంతా దీనిపైన చర్చించారు. దీనికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. అలాగే ఏపీలో స్టార్టప్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ఏర్పాటు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీన్ని కూడా ఇక రాష్ట్రంలో అమలు తెచ్చే విధంగా కూడా ఒక అంటే ఈ
ఏపీలో స్టార్టప్ ఇన్నోవేషన్ దీన్ని అమలు చేస్తామంటే కొన్ని కొత్తగా పరిశ్రమలు కూడా ఏపీలో పెట్టేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. దీన్ని కూడా క్యాబినెట్లో ఈరోజు అప్రూవల్ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ ఏదైతే 4.0 ఉందో దానికి క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు. అలాగే ప్రభుత్వ హామీ మేరకు అంటే గతంలో ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ చేనేతలకు అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు కూడా చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు, అలాగే పవర్ రూమ్లు సంబంధించి కూడా 500 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించారు. దానిపైన కూడా క్యాబినెట్ అప్రూవల్ తెలిపింది. ఇక చేనేతలకు మట్టుకు 200 యూనిట్ల వరకు చేనేత కార్మికులు, అలాగే 500 యూనిట్ల వరకు పవర్ హ్యాండ్లూమ్ యంత్ర పరిశ్రమలకు కూడా వాళ్ళకు ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ ఆమోదం వేసింది. దీంతో పాటు చూసుకుంటే ప్రధానంగా సిఆర్డీ అథారిటీ పరిధిలో దాదాపు 37,000 కోట్లకు సంబంధించి కూడా టెండర్లకు కానీ ఇప్పటికే ప్రభుత్వం ఆ టెండర్లు ఖరారు చేసింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే సిఆర్డీఏ సంబంధించి కూడా వాళ్ళకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు కూడా సిఆర్డీఏ మొత్తం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో ఆమోదం తెలిపితే దానికి సంబంధించి కూడా సిఆర్డీ వాళ్ళకి ఆయా సంస్థలు కూడా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. రాబోయే మార్చి నెలాఖరుకల్లా మొత్తం రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు కూడా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాజధాని ప్రాంతానికి సంబంధించి నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ఈ రాజధాని పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. రేపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడ ప్రధానమంత్రిని రాజధాని ప్రాంతాలకు కూడా ఆహ్వానించేందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ పీరియడ్.